నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు దేశమైన శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. దిత్వా అనే భయంకరమైన సైక్లోనిక్ తుఫాన్ కారణంగా దేశంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. గత వారం రోజుల్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది ఇంకా మిస్సింగ్ గా ఉన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా హాలిడే ప్రకటించింది. ఈ విపత్కర పరిస్థితులపై భారత్ అందిస్తున్న హెల్ప్ పై పూర్తి డీటెయిల్స్ చూద్దాం. శ్రీలంకలో గత 72 గంటల్లోనే 46 మంది చనిపోయారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రకారం భారీ వర్షాల వల్ల 12,313 ఫ్యామిలీలకు చెందిన 43,991 మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అనేక కుటుంబాల ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వారిని సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్నారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ కష్టకాలంలో భారతదేశం సొంత మిత్రుడిలా ఆదుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరణించిన వారి పట్ల సంవేదన వ్యక్తం చేశారు. భారతదేశం తక్షణమే ఆపరేషన్ సాగర్ బంద్ కింద రిలీఫ్ మెటీరియల్, అవసరమైన సపోర్ట్ ను పంపింది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో భారత్ శ్రీలంకతో గట్టిగా నిలబడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ బ్యాడ్ వెదర్ కారణంగా ఎయిర్ ట్రావెల్స్ కూడా ఎఫెక్ట్ పడింది. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానాలు సురక్షితంగా ల్యాండ్ కాలేకపోవడంతో వాటిని భారతదేశంలోని కొచ్చి, త్రివేంద్రం విమానాశ్రయాలకు పంపారు. రైల్వే సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. గంహోలా నగరంలోని రైల్వే స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. అనేక పెద్ద జలాశయాల స్పిల్ గేట్లు తెరవడంతో ఫ్లడ్ డేంజర్ మరింత పెరిగింది. ఈ దిత్వా తుఫాన్ శ్రీలంక తూర్పు జిల్లాలోని త్రింకోమాలికి దగ్గరలో ఉంది. ఇది నెమ్మదిగా నార్త్ వెస్ట్ వైపు కదులుతుంది. దీని కారణంగా దేశవ్యాప్తంగా హెవీ రెయిన్, తుఫాన్ గాలులు, ఉరుములతో కూడిన వర్షం డేంజర్ గా ఉంది. అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు 90 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.